వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ఫీజు వచ్చి 49 రూపీస్కే, కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కొన్ని టాపిక్స్ని మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఈక్వెడార్లో అత్యవసర పరిస్థితి ప్రకటన. మరి ఎందుకు ఈ అత్యవసర పరిస్థితిని ఈక్వెడార్లో ఏర్పాటు చేశారు అంటే ఈక్వెడార్లో మనకి క్రిమినల్ కేసెస్ పెరుగుతున్నాయి, లేదంటే నేరహింస అనేది ఈక్వెడార్లో రోజు రోజుకి పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ ఈక్వెడార్ ప్రెసిడెంట్ ఎవరు? డేవియల్ నుబావా, డేవియల్ అధ్యక్షుడు ఈ ఈక్వెడార్లో అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. ఎన్ని రోజుల వరకు విధించారు అంటే దాదాపుగా 60 రోజుల వరకు మనకి ఈక్వెడార్లో అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. ఎందుకోసం? ఈక్వెడార్లో నేరహింస రోజు రోజుకి పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ ఈక్వెడార్ ప్రెసిడెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎన్ని రోజుల వరకు? దాదాపుగా 60 రోజుల వరకు. మరి ఎన్ని ప్రావిన్స్లలో, ఎన్ని మున్సిపాలిటీలకు ఈ నిబంధనను చేయడం జరిగింది అంటే దాదాపుగా 9 ప్రావిన్సులు మరియు 3 మున్సిపాలిటీస్కి, 9 ప్రావిన్స్లకు మరియు 3 మున్సిపాలిటీస్కి ఈ నిబంధన అనేది చెల్లుబాటు అవుతుంది. సో రీసెంట్లీ ఈక్వెడార్ ప్రెసిడెంట్ డేవియల్ has declared state of emergency in Equator in Ecuador. Why? Because the crimes in Ecuador are day by day increases. Because of this purpose, Ecuador President Daviel has declared or announced state of emergency in Ecuador. So how many days of state of emergency? Around 60 days of state of emergency has announced in Ecuador by Ecuador President Daviel. So this state of emergency applies in only 9 provinces and 3 municipalities. 9 provinces and 3 municipalities in Ecuador. 9 provinces and 3 municipalities in Ecuador. This is about state of emergency declared in Ecuador. Next, న్యాయ సేతు వాట్సాప్ యాప్. మరి న్యాయ సేతు వాట్సాప్ యాప్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర ప్రభుత్వం ఈ న్యాయ సేతు వాట్సాప్ యాప్ని ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది అంటే 2024 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఈ న్యాయ సేతు యాప్ని ప్రవేశపెట్టింది. ఎందుకోసం అంటే ప్రజలకు వాట్సాప్ ద్వారా ఉచిత సేవలను అందించే ఉద్దేశంతో మనకి ఈ న్యాయ సేతు వాట్సాప్ యాప్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇందులో భాగంగా ప్రతి వ్యక్తికి సులభంగా మరియు వేగంగా అలాగే ఉచితంగా మనకి సేవలను అందించాలి అన్న ఉద్దేశంతో ఈ న్యాయ సేతు వాట్సాప్ యాప్ని రూపొందించడం జరిగింది. అలాగే ఈ న్యాయ సేతు వాట్సాప్ యాప్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి చాలా వేగంగా సర్వీసెస్ని అందించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాట్సాప్ యాప్ ఏదది? న్యాయ సేతు వాట్సాప్ యాప్. సో న్యాయ సేతు వాట్సాప్ యాప్ ఇట్ వాస్ started by central government. So the central government introduces or inaugurated this Nyaya Setu WhatsApp app on 2024 August. The main objective for this WhatsApp app or the main purpose of this WhatsApp
app is to provide free services and provide more facilities through WhatsApp to the peoples. So because of this purpose, Nyaya Setu WhatsApp app was introduced by central government on 2024 August. So because of this Nyaya Setu WhatsApp app, each and every person has lot of benefits because they are gaining free services through WhatsApp app. And this is about Nyaya Setu WhatsApp app. నెక్స్ట్, దేశంలో పెట్టుబడుల అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్. దేశంలో మనకి పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశంగా లేదంటే పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా దేశంలో మొట్టమొదటిసారిగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ 2025-26 సంవత్సరానికి గాను లేదంటే ఈ 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి 9 నెలలలో మొదటి 9 నెలలలో మనకి దేశంలో పెట్టుబడుల అగ్రస్థానంలో నిలవడమే జరిగింది. దేశంలోనే పెట్టుబడుల అగ్రస్థానంలో నిలిచింది. ఏ సంవత్సరానికి గాను 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో మనకి 9 నెలలలో దాదాపుగా మొదటి 9 నెలలలో మొదటి స్థానంలో నిలిచింది. మరి మనకి ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేస్తాం అని అంటే మనకి 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చ్ 31 వరకు 2025 ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు మనము ఒక ఆర్థిక సంవత్సరాన్ని లెక్కిస్తాం. మరి ఆ ఆర్థిక సంవత్సరం ఇప్పుడు ఈ 2026 మార్చ్ 31 వరకు ముగుస్తుంది. అంటే 3 నెలలు, అంటే ఇప్పుడు ఈ 3 నెలలు గడవకుండా అంటే డిసెంబర్ వరకు 2025 ఏప్రిల్ నుంచి లేదంటే కొన్ని 9 నెలల పాటు డిసెంబర్ వరకు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. 9 నెలల పాటు లెక్కించగా ఆ లెక్కలో మనకి ఏది ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. మరి ఎంత శాతంతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల విషయంలో మొదటి స్థానంలో నిలిచింది అంటే దాదాపుగా 25.3%తో ఆంధ్రప్రదేశ్ దేశంలో పెట్టుబడుల విషయంలో మొదటి స్థానంలో నిలిచింది. మరి రెండవ స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది అంటే ఒడిస్సా దాదాపుగా 13.1%తో ఒడిస్సా రెండవ స్థానంలో. మరి మూడవ స్థానంలో మహారాష్ట్ర 12.8%తో మహారాష్ట్ర మూడవ స్థానంలో నిలిచింది. మరి మన తెలంగాణ 4వ స్థానంలో దాదాపుగా 9.5%తో తెలంగాణ అనేది 4వ స్థానంలో దాదాపుగా 9.5%తో పెట్టుబడుల విషయంలో దేశంలో 4వ స్థానంలో నిలిచింది. సో ఆంధ్రప్రదేశ్ is a top in investments in country. So Andhra Pradesh is placed top of investments in the country. So what is the share of Andhra Pradesh? So the share of Andhra Pradesh is 25.3%. So with the 25.3%, Andhra Pradesh is placed top of the investments in the country. So Andhra Pradesh is placed top in India during the period of 9 months, during the period of first 9 months in 25-26 financial year. So first place is Andhra Pradesh with a 25.3%. And what is the second place? So the second place is Odisha. Is top in investments in Telangana with the percentage of 13.1%. And third place is Maharashtra with
12.8%. With a 12.8%, Maharashtra is placed top 3 in investments in India, and finally Telangana is placed 4th in investments in the country with the percentage of 9.5%, with the percentage of 9.5%. And this is about Andhra Pradesh investments. Andhra Pradesh is top in investments in India. నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ జీడిపి అంచనాలు. మరి ప్రపంచ బ్యాంక్ జీడిపిని ఎంతగా అంచనా వేసింది అని చూస్తే ప్రపంచ బ్యాంక్ జీడిపిని 6.5%గా అంచనా వేయడం జరిగింది. మరి భారత జీడిపి అంచనాలు అనేటప్పుడు జీడిపి అంటే ఏంటి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి, లేదంటే స్థూల దేశీయోత్పత్తి. మరి ఈ దేశీయోత్పత్తిని దేని ఆధారంగా లెక్కిస్తారు అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం జీడిపి అంటాం. దేశ భౌగోళిక సరిహద్దులో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం జీడిపి అంటాం. మరి ఆ జీడిపిని ప్రపంచ బ్యాంక్ ఎంతగా అంచనా వేసింది అంటే 6.5%గా అంచనా వేయడం జరిగింది. సో వరల్డ్ బ్యాంక్ జీడిపి estimations. So World Bank estimated GDP at 6.5%. Then what is GDP? Gross domestic product. The final value of goods and services. That are produced in the boundary of particular country in a given financial year is called GDP or gross domestic product. This is about World Bank GDP estimations on GDP. Next, GST. డిసెంబర్లో జిఎస్టీ వసూళ్లు 1.7 crores or 1.74 crores. మనకి 2025 డిసెంబర్ నాటికి జిఎస్టీ వసూళ్లు ఎంతగా నమోదయ్యాయంట 1.7 కోట్లుగా నమోదు కావడం జరిగింది. మరి ఇది గత సంవత్సరంతో పోలిస్తే 6% వరకు పెరిగింది. దీని వృద్ధి అనేది 6% వరకు పెరిగింది. మరి గత సంవత్సరంలో ఈ జిఎస్టీ వసూళ్లు అనేది ఎంతగా నమోదైనాయి అంటే దాదాపుగా 1.64 కోట్లు. 1.64 జిఎస్టీ వసూళ్లు నమోదు కావడం జరిగింది. అంటే 1.674 నుంచి 1.64 వరకు దాదాపుగా 6% వరకు ఇంక్రీజ్ కావడం జరిగింది. ఎంత? 6% వరకు ఇంక్రీజ్ కావడం జరిగింది. మరి జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనకి జిఎస్టీ అనేది ఏ నినాదంతో ఏర్పాటైంది అంటే వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనే నినాదంతో ఏర్పాటు కావడం జరిగింది. మరి జిఎస్టీని ఎప్పుడు ఆమోదించారు అంటే మనకి 2017 జూలై 1 నాడు ఆమోదించడం జరిగింది. ఎప్పుడు ఆమోదించారు? 2017 జూలై 1 నాడు జిఎస్టీని ఆమోదించడం జరిగింది. జిఎస్టీని ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం అస్సాం. ఓకే. December GST collections 1.74 crores. So compared to previous year, it was increases up to 6%. So previous year GST collections are 1.64. So compared to previous year to this year, it was increases up to 6%. So what is GST? Goods and Services Tax. So GST was formed by the slogan of One Tax and One Nation. GST was formed on 2017 July 1st. So and the first state implemented GST is Assam. implemented GST is Assam.
Assam. This is about GST collections. నెక్స్ట్ బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025. మరి బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే యానిమల్ హస్బెండరీ డైరీ డిపార్ట్మెంట్ వారు మనకి 2025 నవంబర్ 26 నాడు ఈ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేశారు? 2025 నవంబర్ 26 నాడు యానిమల్ హస్బెండరీ డైరీ డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా వేటి గణాంకాలను వీరు గణించారు, లేదంటే వేటి స్టాటిస్టిక్స్ని వీరు రూపొందించారు, లేదంటే అంచనా వేశారు అని చూస్తే పాల ఉత్పత్తి మరియు ఇతర ఉత్పత్తులకి సంబంధించి అన్ని రకాల ఉత్పత్తులను వీరి స్టాటిస్టిక్స్లో నివేదికల రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనిలో మొదటగా పాల ఉత్పత్తికి సంబంధించి రిలీజ్ చేసిన రిపోర్ట్లో పాల ఉత్పత్తికి సంబంధించిన రిపోర్ట్లో మనకి భారత్ మొదటి స్థానంలో నిలిచింది. అంటే ప్రపంచవ్యాప్తంగా భారత్ అనేది పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. ఏ రిపోర్ట్ ప్రకారం? యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లేదంటే యానిమల్ హస్బెండరీ డైరీ డిపార్ట్మెంట్లో వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం మనకి భారత్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. దేంట్లో? పాల ఉత్పత్తిలో. దీన్ని మన దేశానికి ఒక గర్వకారణంగా చెప్పొచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగానే భారత్ మొదటి స్థానంలో పాల ఉత్పత్తిలో ఉంది. మరి ఈ భారత్ మొదటి స్థానంలో 24-25కి సంబంధించిన పాల ఉత్పత్తులను అంచనా వేసింది. మరి ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పాల ఉత్పత్తిని అంచనా వేసింది యానిమల్ హస్బెండరీ అంటే 24-25కి సంబంధించిన పాల ఉత్పత్తిని అంచనా వేసింది. మరి ఇందులో ఈ భారత్ పాల ఉత్పత్తి 247.87 మిలియన్ టన్స్ పాల ఉత్పత్తిని చేసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో భారత్ నిలిచింది. మరి ప్రీవియస్ ఇయర్లో 23-24 సంవత్సరంలో పాల ఉత్పత్తి 239 మిలియన్ టన్స్ వరకు పాలను ఉత్పత్తి చేసింది. అంటే పోయిన సంవత్సరంతో ఈ సంవత్సరాన్ని కంపేర్ చేసుకుంటే దాదాపుగా 3.58% వరకు, లేదంటే 3.58 మిలియన్ టన్స్ అనేవి ఇంక్రీజ్ కావడం జరిగింది. 3.5 మిలియన్ టన్స్ అనేవి ఇంక్రీజ్ కావడం జరిగింది. పాల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఎంత? 247.87 మిలియన్ టన్స్తో. మరి గుడ్ల ఉత్పత్తిలో భారత్ ఏ స్థానంలో ఉంది అంటే రెండవ స్థానంలో ఉంది. ఏ స్థానంలో? రెండవ స్థానంలో. ఎంత ఉత్పత్తితో? 149.11 మిలియన్ టన్స్తో. 149.11 మిలియన్ టన్స్తో గుడ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. Basic Animal Husbandry Statistics 2025 was released by Animal Husbandary Dairy Department on 2025 November 26. So, according to this Animal Husbandary Dairy Department, India is placed top in production of milk. India is placed top with 247.87 million tons. With 247.87 million tons, India is placed top in production of milk. And compared to previous year, so previous year in production of milk in India is 239.0 million tons. 0 million tons. So compared to previous year to this year, it was increases 3.58 million tons. And India is placed second in production of eggs. With 149.11 million tons. Next,
జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేష్ శరత్ చంద్ర సోనక్ నియమించడం జరిగింది. మరి ఈ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క నియామకాన్ని ఎవరు ఆమోదించారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించడం జరిగింది. మరి ఈయన ఇది వరకు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఇప్పుడు రీసెంట్గా జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే మనకి నియమించబడడం జరిగింది. సో రీసెంట్లీ చీఫ్ Justice Mahesh Sharat Chandra Sonak was appointed to Jharkhand High Court Chief Justice. He was recently worked as Chief Justice in Bombay High Court. So, recently he was appointed to Jharkhand High Court Chief Justice. He was appointed by President Draupadi Murmu. And this is about today's current affairs. మీకు ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఇంకా కావాలి అంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.